హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కి 2898 ఏడి మూవీకి సంబంధించి నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ వైజయంతి మేకర్స్కి సంబంధించిన ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేస్తున్న వాళ్ళలో అమితాబ్ బచ్చన్ ఒకరు అని చెప్పొచ్చు. అయితే మూవీ మొత్తంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అశ్వత్థామ క్యారెక్టర్లో ఆయన ఉండబోతున్నారు. అయితే అశ్వత్థామ క్యారెక్టర్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇటు ప్రభాస్తోని అలాగే అటు దీపికా పడుకోన్తోని అలాగే కమల్ హాసన్తో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకి దీపికా పడుకోన్ అండ్ అలాగే ప్రభాస్తో ఉన్న సీన్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇటు ఇంత మంచి రోల్ ప్లే చేసిన ఆయనకి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇచ్చుంటారు, ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చుంటారని చాలా మట్టుకి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న వార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన మాత్రం ఈ మూవీకి 2 పార్ట్స్ ఉన్న ఈ మూవీకి ఫస్ట్ పార్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆయన మొత్తం తీసుకుంది 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఐదర్ 20 ఆర్ 50, 20 నుంచి 50 కాదు, ఐదర్ 20 తీసుకొని ఉండొచ్చు లేకపోతే 50 కోట్లు తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన పాత్ర ఏదైతే డ్యూరేషన్ ఉందో అది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల ఆయన 50 తీసుకున్నాడు అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే 20 కోట్ల బడ్జెట్తోని ప్రజెంట్ ఆ కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్ నటించడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.